ఎవరు మీరు? ఇలా అడ్డుగా నిలబడ్డారేంటి? తప్పుకోండి, నేను వెళ్ళాలి. మా సార్ నీతో మాట్లాడాలంట, మాతో రా ఒకసారి. మీ సారా? ఎవరు? అదిగో అక్కడ ఉన్నారా. వీళ్ళ వెనక నేను స్పై చేస్తున్న విషయం తెలిసిపోయినట్టుంది. అందుకే నన్ను పట్టుకోవడానికి రౌడీని పంపించాడు. నేను రాను, నాకు వేరే పనుంది, ఇంపార్టెంట్. వెళ్ళాలి నేను. తప్పుకోండి, వదలండి, 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 నన్ను వదలండి. అర్థం కావట్లేదా? వదలండి. ఎక్కడికి వెళ్ళేది? ఎవర్రా మీరు? వదలండి. ప్లీజ్, నన్ను వదిలేయండి, నేను వెళ్ళాలి. నేను వెళ్ళాలి. నిన్ను ఎవర్రా మీరు? ఎందుకు నా వెంట పడుతున్నారు? ప్లీజ్, నన్ను వదిలేయండి, నేను వెళ్ళాలి. నిన్ను వదిలే ప్రసక్తే లేదు. రై వెంకట్, కత్తందుకోరా. స్వాతి, నువ్వేంటి ఇక్కడ? మేడం, స్వాతి ఏమైంది? అయ్యో, ఈ గాయాలేంటి, ఈ రక్తం ఏంటి స్వాతి? రౌడీలు నన్ను వెంబడిస్తున్నారు. దేనికి? వాళ్ళు ఆ పొలిటీషియన్ మనుషులు. ఆ మధుని, ఆ పొలిటీషియన్ ని నేను స్వైప్ చేస్తున్న విషయం వాళ్ళకి తెలిసిపోయింది. అందుకే నన్ను చంపమని మధు చెప్పినట్టుంది. సరే, ముందు నువ్వు కారు ఎక్కు. కూర్చో. ఎవరినో లిఫ్ట్ అడిగి వెళ్ళిపోయింది రాది. ఎవరిచ్చుంటారన్నా? పదన్నా, పట్టుకుందాం. స్వాతి, ఇప్పుడు నీకు ఓకేనా? లేక హాస్పిటల్కి వెళ్దామా? అవసరం లేదు మేడం, ఐఎమ్ ఓకే. నీ ప్రాణాలు తీయడానికి సిద్ధపడిన ఆ మధుని వదిలిపెట్టేదే లేదు. వెళ్ళి దాని అంతు తేలుద్దాం స్వాతి. అలాగే మేడం. అమ్మా, టైము దగ్గర పడుతోంది, భూమి పూజ ప్రారంభిద్దామా? కాసేపు ఆగండి పంతులు గారు, మా మరిది గారు రాగానే స్టార్ట్ చేద్దాం. అలాగేనమ్మా. మధు, ఇలారా. ఏంటి తేజ? యష్ ఇంకా రాలేదేంటి? అది నాకు అర్థం కావడం లేదు తేజ. టైంకి వస్తానని చెప్పాడు, ఎందుకు లేట్ చేస్తున్నాడో తెలియటం లేదు. మధు, మేడం, ఇంతకీ యష్ వస్తున్నట్ట రానట్ట? కన్ఫర్మ్ గా మరిది గారు వస్తారు మేడం. మీరు కాల్ చేసినప్పుడు కూడా స్టార్ట్ అయ్యారని చెప్పారు కదా. ఇంకొంచెం సేపు వెయిట్ చేద్దాం. మేడం, అదిగోండి మరిది గారు వచ్చేసారు. నేను చెప్పాను కదా కరెక్ట్ టైంకి వస్తారని. ఒక నిమిషం మేడం, ఇప్పుడే వస్తాను.
ఈ జర్నలిస్టు సింధుతో కలిసి మళ్ళీ ఇక్కడికొచ్చింది. ఈ విధవల్ని దీన్ని పట్టుకోమని చెప్తే చేతికాగా వదిలేసినట్టున్నారు. ఏవయ్యా వెంకటరత్నం, సార్. ఇలా రా. మరి చెప్పండి సార్. ఆ ప్రెస్ వాళ్ళని మీడియా వాళ్ళని కొంచెం దూరంగా తీసుకెళ్ళు. సింధుతో పాటు ఆ జర్నలిస్ట్ స్వాతి కూడా వచ్చిందంటే ఇప్పుడు ఇక్కడ ఏదో ఉపద్రవం జరగబోతుందని నా 6th సెన్స్ చెబుతోంది. ఇలాంటి క్రిటికల్ టైంలో మీడియా ఇక్కడ ఉండడం మనకు మంచిది కాదు. వెళ్ళమని చెప్పు. అలాగే సార్, అలాగే. ఇదిగో చూడండి, మీకు భోజనాలు ఏర్పాటు చేశాము. అదిగో అక్కడ. మీరు వెళ్ళండి, వెళ్ళి తినండి. ప్రోగ్రామ్ స్టార్ట్ అవగానే నేను పిలుస్తాను. అలాగే సార్. సరేనా? వెళ్ళండి. సార్, మొత్తాన్ని పంపించేశాను సార్. సరే. నువ్వెందుకు వచ్చావు? మా మరిది గారేరి? యశ్ నన్ను ఇక్కడికి పంపించాడు. కావాలంటే ఫోన్ చేసి కనుక్కో. ఇదిగో. హలో, మరిది గారు, మీరే సింధుని ఇక్కడికి పంపించారా? అవును వదినా. మిమ్మల్ని కదా నేను రమ్మంది. మరి సింధుని ఎందుకు పంపించారు? తను వస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందో ఆల్రెడీ మనకి ఎక్స్పీరియన్స్ అయింది కదా. అది తెలిసి కూడా సింధుని పంపించడం కరెక్ట్ కాదు మరిది గారు. ఇది నాకు నచ్చలేదు. వదినా, యాక్చువల్గా నేనే రావడానికి ట్రై చేశాను, కానీ చిన్న ఇబ్బంది వల్ల నేను రావడానికి కుదరలేదు. నేను సింధు ఇద్దరిలో ఎవరో ఒకరు లేకపోతే ఫండ్ రిలీజ్ చేయను, టోటల్గా ఈ ప్రాజెక్టు భూమి పూజ క్యాన్సిల్ చేస్తానని సునంద మేడం నాకు కాల్ చేసి సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. ప్రాజెక్ట్ ఆగిపోతే ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుందని, నాకు ఇష్టం లేకపోయినా సింధు రావడం మీకు కష్టంగా ఉంటుందని తెలిసిన ప్రాజెక్ట్ స్టార్ట్ అవడం కోసం కాంట్ బట్ పొజిషన్లో సింధుని పంపించాల్సి వచ్చింది. మీరు చెప్పగానే సింధు ఇక్కడికి వచ్చింది అంటే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి కాదు మరిది గారు, భూమి పూజ ఆపడం కోసమే. అది మీకు అర్థం కావడం లేదు. వదినా, మీరు అనుకున్నట్టుగా అక్కడ సింధు ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేయదు. తనకి నేనంతా చెప్పి పంపించాను. మీరేం టెన్షన్ పడకండి, కూల్గా ఆ భూమి పూజ కార్యక్రమాన్ని కంప్లీట్ చేయండి. ఆల్ ది బెస్ట్ వదినా, ఉంటాను. ఇక నీకు క్లారిటీ వచ్చినట్టే కదా మధు? ఇప్పుడంతా క్లియర్గా ఉంది కదా? రా స్వాతి. ఓకే మేడం. అయ్యో, సింధు